హలో ఎవ్రీవన్, ఎంసెట్ 2025 సంబంధించి టాప్ కాలేజీలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనే దాని మీద ఈరోజు ఈ వీడియో. అండ్ అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, అప్పటికప్పుడు కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కూడా మీకు ప్రీవియస్ పేపర్ మోడల్ పేపర్స్ అయితే మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. మోడల్ పేపర్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా మీరైతే మీ యొక్క టార్గెట్ పెట్టుకొని మీ యొక్క మార్క్స్ అనేవి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా మీకైతే చెప్పడం జరిగింది. వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అందుకే మీకు చెప్పేది, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోమనేది. వాళ్ళు డైలీ మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈజీగా 10K ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పే అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు కూడా చేస్తే ఈజీగా వస్తుంది. అందరికి కూడా టాప్ కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు టార్గెట్ కూడా ఎంసెట్ మీదే ఉంటుంది. మెయిన్స్ రాస్తున్నారు. మెయిన్స్ రానప్పటికీ కనీసం ఎంసెట్ ఆర్ ఏపీ సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని టాప్ కాలేజీలోకి వెళ్ళాలన్నది ప్రతి ఒక్కరు కూడా ఒక టార్గెట్ అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఎందులో సీట్ రావచ్చు అనేది చెప్తానమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి మనకి. గవర్నమెంట్ యూనివర్సిటీస్, నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్, నెక్స్ట్ ఇది ప్రైవేట్ కాలేజెస్లో అటానమస్ ఉంటాయి. నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. మొత్తం అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి. మొత్తం 4 టైప్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి మనకి. వీటిలో సీట్ రావాలనుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్ని బేస్ చేసుకొని మీకైతే ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు దాన్ని టార్గెట్ చేసుకొని మీరైతే పెట్టుకోండి. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు ర్యాంక్ రావాలనుకుంటే ఒక 5K బిలో మీకైతే రావాలన్నమాట. 5K బిలో ర్యాంక్ మీకైతే వస్తే, అంటే ఇప్పుడు ఏపీ ఎంసెట్లో చూసుకున్నట్లయితే ఒక ఇంటర్మీడియట్ అలానే ఎంసెట్ రెండు కలుపుకొని 100% తీసుకుంటే 70+ మార్క్స్కి మీరైతే పెట్టుకోండి. 70+ మార్క్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు అది సీట్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ కూడా చెప్తాను. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి కూడా నెక్స్ట్ లిస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ అటానమస్ కాలేజెస్ లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజ్ లిస్ట్ కూడా దాని సపరేట్ వీడియోస్ వస్తాయి, వెయిట్ చేయండి. నెక్స్ట్ అలానే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట మనకి. టాప్లో ఒక 5 యూనివర్సిటీస్ దాకా ఉన్నాయి. మిగతావి కూడా ఉన్నాయి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. వాటి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్లో రావాలనుకుంటే బిలో 10K అయితే రావాలన్నమాట. 10K అంటే ఓవరాల్గా 70, ఒక 65 పెట్టుకోండి. 65 to 70 రావాలి ఏపీ ఎంసెట్ వాళ్ళకి. అదే టీఎస్ అయితే ఒక 75-80 మార్క్స్ అయితే వస్తే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే ప్రైవేట్లో అటానమస్ కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. అటానమస్ కాలేజెస్లో రావాలనుకుంటే మనకి ఒక 20K నుంచి 50K లోపు వచ్చిన వాళ్ళందరికీ అటానమస్ కాలేజ్లో మీకైతే సీట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా 50K అబో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అఫిలియేటెడ్ కాలేజీలో మీకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఒక ఎంసెట్ అండ్ అలానే ఐపీ వెయిటేజ్లో చూసుకున్నట్లయితే ఒక 50+ మార్క్స్ అనేవి టార్గెట్ పెట్టుకోండి. 50 to 60 పెట్టుకోండి, మీకైతే సరిపోతుంది. అలానే టీఎస్ వాళ్ళు అయితే కనుక మీరు 60 to 70 పెట్టుకుంటే మీకు ఈ యొక్క ప్రైవేట్ అటానమస్ ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, అఫిలియేటెడ్ కాలేజెస్లో మీకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరైతే టార్గెట్ పెట్టుకోండి. ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకొని, అంటే ఆల్రెడీ మీకు వీడియోస్ కూడా చేశారనమాట, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది. దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది స్ట్రాటజీ అనేది వేసుకొని మీరైతే ప్రిపేర్ అయిపోండి. ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో కూడా డైలీ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. అలా ప్రీవియస్ పేపర్స్ పెడతా ఉన్నాను, షార్ట్ నోట్స్ కావచ్చు, అన్నీ కూడా మన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మీకు కూడా ఫ్రీగా కావాలనుకుంటే మనీ వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడే జాయిన్ అవ్వండి.
అండ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు అన్నీ కూడా ముందుగానే మీకైతే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ రోజుకి ఈ యొక్క వీడియోలో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఈ యొక్క కాలేజెస్ అన్నిటి గురించి కూడా క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేస్తాను. దానికి డిఫరెంట్గా ప్రతి కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ ఏంటి, టాప్ 5, టాప్ 10, టాప్ 20, 30, 40, 50 అలా మన వీడియోస్ అయితే వస్తాయన్నమాట. 1 by 1 ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.